ప్రైజ్ లార్డ్. మనందరికీ తెలిసినట్లుగానే ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన. ఎజ్రా శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. అక్కడ ప్రజలందరినీ సమకూర్చి 9-10 వచనాల్లో కృపను గురించిన ప్రస్తావన జరిగింది. ఎజ్రా ప్రార్థనలో కృపను గురించిన ప్రస్తావన ఎందుకు జరిగిందో తెలుసా? ఆ సమయానికి ఆ జనులు దేవుని విడిచి వేరే రకమైన జీవితాలను జీవిస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికారు. అయినా దేవుడు కనికర సంపన్నుడు, కృప కలిగిన దేవుడు. వారు ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చారో మరలా వారి పూర్వస్థితిని మరలా వారికి అనుగ్రహించాడు. కనుకనే ఎజ్రా అంటా ఉన్నాడు, ఆయన మనకు కృప చూపించాడు. ఆయన మన పట్ల కృప చూపించడాన్ని బట్టి ఏమి చెప్పగలం మన జీవితాలకి? నిజమే, మనము దీనస్థితిలోకి వెళ్ళిపోయినా, మనము దేవుని త్రోవ నుండి కొంచెం తప్పిపోయినా తిరిగి వచ్చి ప్రభా నువ్వు మాకు కావాలి అని అడిగినట్లయితే నిజంగా కృపను పొందుకుంటాం. ఎజ్రా చేసిన ప్రార్థన మన జీవితంలో ఫలిస్తుంది. అట్టి కృప దేవుడిచ్చిన గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.